తెలంగాణ ఇప్పుడు మోడీ చేతుల్లోకి వెళ్ళిపోయిన రాష్ట్రం. ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడే ఉంది అసలు కథ. ఎస్, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అంటే అది మోడీ పుణ్యమే. ఆయన వల్లే కాంగ్రెస్ గెలిచింది, ఆయనే కాంగ్రెస్ను గెలిపించిండు. అది ఎలాగో చెప్తా వినండి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు మోడీ తెలంగాణకు వచ్చిండు. ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తానని, దానికి మీరు సహకరించాలంటూ కేసీఆర్ నన్ను అడిగిండని ఓ నిరాధార ఆరోపణలు చేసి వెళ్ళిపోయిండు. ఈ ఒక్క మాటతో ఒక వర్గం ఓట్లను బీఆర్ఎస్కు దూరం చేసిండు. తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ బాగా ప్రచారం చేసింది. అక్కడే మోడీ తన ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యాడు. తర్వాత జరిగిన ఎన్నికల ప్రక్రియలో కూడా కాంగ్రెస్కు అనుకూల నిర్ణయాలే తీసుకుంటూ వచ్చారు. మేడిగడ్డ రిపోర్టు కావచ్చు, రైతు బంధు ఆపేయడం కావచ్చు, ఇలాంటివన్నీ మోడీ ఆదేశాల మేరకే జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. జాతీయ స్థాయిలో తన ప్రధాన శత్రువైన కాంగ్రెస్ పార్టీని మోడీ తెలంగాణలో ఎందుకు గెలిపిస్తాడనేది చాలా మందికి అర్థం కాదు. అదే అసలు మాస్టర్ ప్లాన్. శత్రువుకి శత్రువు మిత్రుడైనట్టు కేసీఆర్ ను డైరెక్ట్ గా ఓడించడం బీజేపీ తరం కాదు. కాబట్టి కేసీఆర్ కుర్చీలో ఉన్నన్ని రోజులు తెలంగాణపై మోడీ పెత్తనం చేయలేడు. కాబట్టి తెలంగాణ జాతిని, తెలంగాణ సంపదను మోడీ అండ్ కో టచ్ కూడా చేయలేదు. అందుకే కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ ను ఓడించిండు. పైగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది ఒక ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేసిన వ్యక్తి. అందుకే గెలవగానే రేవంత్ వెళ్ళి మోడీని కలిసి వచ్చిండు. ఆ భేటీ ముగిసిన వెంటనే మోడీ అదానితో మాట్లాడి రాష్ట్రానికి పంపించిండు. అంటే కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తే ఒక్కసారి కూడా ఇక్కడ అదాని బ్యాచ్ అడుగు పెట్టలేకపోయింది. కానీ రేవంత్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే అదాని రాష్ట్రంలో అడుగు పెట్టిండు. ఇంకేముంది, కేల్ కథం. ఇప్పుడు సింగరేణి బొగ్గు అదానికి పోతుంది. అదాని మీటర్లు రైతుల మోటార్లకు వస్తాయి. వీటితో పాటు అదాని కరెంట్ వస్తుంది, అదాని గోడౌన్లు వస్తాయి. తెలంగాణలో అన్ని వ్యాపారాలు అదాని చేతుల్లోకి పోతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అదాని జేబు సంస్థలుగా మారిపోతాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అదాని మీద కొట్లాడుతున్నామని చెప్తుంది, మోడీ సర్కారు అదానికి దేశాన్ని దోచిపెడుతున్నదని చెప్తుంది. అదాని గురించి మాట్లాడినందుకే నన్ను పార్లమెంట్ నుంచి బయటికి పంపించారని రాహుల్ దేశమంతా చెప్పుకొని తిరుగుతాడు. అదే అదాని కొడుకు వచ్చి సెక్రటేరియట్ లో రేవంత్ రెడ్డిని కలుస్తాడు. ఇప్పుడు అర్థమైంది కదా మోడీ చేతుల్లోకి తెలంగాణ ఎలా వెళ్ళిపోయిందో. కాబట్టి మిత్రులారా, ఈ దొంగలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఒక్కటే. ఎన్నికల్లో మోడీ కాంగ్రెస్ కోసం పనిచేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీ కోసం పనిచేస్తుండు. అందుకే అదానిని రాష్ట్రానికి పిలిపించుకొని తెలంగాణ సంపదను దోచిపెట్టే కుట్ర చేస్తుంది. అలాగే రేపు ఇదే మోడీ అంబానీని పంపిస్తాడు, రేవంత్ తోని దోస్తానం చేపిస్తాడు. కావాలంటే మీరు చూడండి. అసలు ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డిది ఆర్ఎస్ఎస్, మోడీది ఆర్ఎస్ఎస్. ఇది ఒక్కటి చాలదా మోడీ రేవంత్ రెడ్డి ఒకటే అనడానికి? జై తెలంగాణ, జై బీఆర్.